నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. మాజీ మంత్రి పేర్ని నాని, ఈయన గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం అయితే లేదు. చిన్న విషయమైనా పెద్ద విషయమైనా ప్రెస్ మీట్ పెట్టి నానా హడావుడి చేయడంలో ఈయన స్పెషలిస్ట్ అని, అందుకే ఇప్పుడు పేర్ని నాని ప్రెస్ మీట్ల నాని అని పిలుస్తున్నారని ప్రేక్షకులు, విశ్లేషకులు కొంతమంది అభిప్రాయపడుతున్నారు, ప్రజలు కూడా. ఇక తాజాగా ప్రధాని నరేంద్ర మోడీని కూడా ప్రెస్ మీట్ పెట్టి తిట్టి తనకు తానే సాటి అని నిరూపించుకునే ప్రయత్నం కూడా చేశారు. అయితే జగన్ రెడ్డి పిలిచి ప్రశాంతంగా ఉండనివ్వగా నన్ను అనేయడంతో, తల అంటివేయడంతో వెంటనే మళ్ళీ యూటర్న్ తీసుకుని నా మాట తూచ్ ప్రధాని మోడీ ఇంద్రుడు చంద్రుడు అని మళ్ళీ పర్ఫార్మెన్స్ ఇచ్చారని కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం. ఇక తర్వాత తమ కార్యకర్తల సమావేశంలో పవన్ మాట్లాడిన మాటల అనంతరం మళ్ళీ ఐఆమ్ రెడీ అంటూ ప్రెస్ మీట్కు వచ్చి మళ్ళీ తనదైన మాటలతో పర్ఫార్మెన్స్ ఎరగదీశారు. పనిలో పనిగా సీఎం చంద్రబాబు మీద కూడా కొన్ని పంచులు వేశారు. కానీ వైసీపీ అధినేత జగన్ అంటున్నారట, యో చూసుకోబడ్డా ప్రధానితో పర్ఫార్మెన్స్ మనకు అవసరమా అని అన్నారట. అసలు వైసీపీలో పేర్ని నాని, అదేనండి ప్రెస్ మీట్ల నాని ప్రధాన ఉద్దేశం ఏంటి? ఈయన ప్రెస్ మీట్లు ప్రజల కోసమా, వైసీపీ కోసమా, లేక సుపుత్రరత్నం కిట్టు కోసమా? మరి ఇంత చేసేటప్పుడు సరిగ్గా పర్ఫార్మెన్స్ ఇవ్వాలి కదా. అధినేత జగన్కు ఈ ప్రెస్ మీట్లు ప్లస్ అవుతాయా, లేక అసలుకే ఎసరు పెడతాయా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో అందుబాటులో ఉన్నారు జనసేన నేత అడప యశ్వంత్ గారు మనతో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా వైసీపీ అధికార ప్రతినిధి కారుమంచి రమేష్ గారు కూడా మనతో అందుబాటులో ఉన్నారు. ఇక టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉదయశ్రీ యాదవ్ గారు కూడా మనతో అందుబాటులో ఉన్నారు. ఇక కోటిపల్లి అయ్యప్ప గారు రాజకీయ విశ్లేషకులు, ఆయన కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా జనసేన నేత అడప యశ్వంత్ గారితో మాట్లాడదాం. అడప యశ్వంత్ గారు నమస్తే అండి. యశ్వంత్ గారు, నా వాయిస్ వినబడుతుందా? సార్ నమస్కారం. అలాగే నమస్కారం సార్. నమస్తే యశ్వంత్ గారు. ఏదైతే ప్రెస్ మీట్లో పేర్ని నాని గారు మాట్లాడారో పవన్ కళ్యాణ్ గారి గురించి మీకు ఐడియా ఉండే ఉంటుంది. దాని గురించి ఏమన్నారో ఒకసారి పేర్ని నాని గారు పవన్ ఉద్దేశించి మాట్లాడిన బయట ఒకటి ప్లే అవుతుంది, చూద్దాం. ఆయన జగన్ గారే సీఎం గా ఉన్నాడు అన్నట్టుగా ఇంకా మాట్లాడుతున్నాడు. ఆ మాటల్లో ఆయన ఏం చెప్తాడంటే, అసలు ఒక మాటకి వారికి పొంతన ఉండదు. 2019లో నన్ను ఇట్టాగే నుంచోమన్నారు, నన్ను ఓడిచ్చారంటాడు. వెంటనే అంటాడు, 11 సీట్లకు పరిమితమైన వాళ్ళు వీళ్ళ మన మీద సెటైర్లు. మరి ఒక చోట కూడా గెలవని వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు. మీరు 2019 నుంచి 24 దాకా జగన్ గారి మీద ఎన్ని మాటలు మాట్లాడారు, జగన్ గారి ప్రభుత్వం గురించి ఎన్ని సెటైర్లు వేశారు, ఎన్ని అసత్యాలు మాట్లాడారు. మరి మీ స్థితి ఏంటి? జగన్ గారు గెలిచాడు, 11 సీట్లు వచ్చినాయి, మీ మీద సెటైర్లు వేస్తున్నాడు. పోనీ అనుకోద్ది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెటైర్లు వేస్తుంది 11కి వచ్చి. మరి మాకు 11కి వస్తేనే అర్హత లేకపోతే, 175 చోట్ల పోటీ చేసి ఒక్క చోట గెలిచి మీరు 2 చోట్ల ఓడిపోతే మీకు అర్హత ఉందా? మీకు ఎక్కడి నుంచి వచ్చింది అర్హత అన్న? మీకు ఆ రైట్ ఎక్కడది? అంటే ఆయన ఏ మాటకి పొంతనుండదు. మొత్తం టోటల్గా ఆయన రాజకీయ జీవితం అంతా అంతే, పొంతలు లేనటువంటి మాటలు ఆయన మాట్లాడతారు. వారేంటారు, మనం ఒక లక్ష్యం కోసం, ఒక సిద్ధాంతం కోసం, ఒక జేయం కోసం కూటమిలో చేరాం, ఈ రాష్ట్రం కోసం చేరాం, ఈ రాష్ట్ర ప్రజల కోసం చేరాం, ఈ రాష్ట్ర బాగు కోసం చేరాం. నేను అన్నీ గమనిస్తున్నాను. నేను రూమ్లో ఉంటున్నాను, బయటికి రావట్లేదు, ఇంట్లోంచి బయటికి రావట్లేదు, ఇంట్లోనే ఉంటున్నాను, షూటింగ్లు మాత్రమే చేసుకుంటున్నాను, అయ్యే చూసుకుంటున్నానని మీరు అనుకుంటున్నారు. నాకు అన్నీ తెలుసు. కార్యకర్తలు చాలా బాధలు పడుతున్నారు. ఆయన మాట్లాడిన మాటలు, జనసేన కార్యకర్తలు చాలా వేధింపులు గురవుతున్నారంటే, చాలా బాధలు పడుతున్నారంట. అన్నీ ఆయనకు తెలుసంట. నేను భరిస్తానికి ఒక హద్దు ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్తున్నాను, మేము భరించడానికి మా జనసేన కార్యకర్తలు కూడా మీ వేధింపులు, మీ కేసులు, మీ తన్నులు భరించడానికి కూడా మాకు కూడా ఒక హద్దు ఉంటుంది. జాగ్రత్త, హద్దు దాడితే నేను సహించలేను. ఏం సహించలేదు సార్ మీరు. మా ఊళ్ళో కాయ కష్టం చేసి చెమట వచ్చి రూపాయి పోగేసి సొంత స్థలం కొనుక్కుని సొంత స్థలం ఇల్లు పెడితే లంచాలు ఇవ్వలేదని మీ జనసేన కార్యకర్తకు ఒకటి ఇల్లు బద్దలు కొడితే, పచ్చని ఇల్లు బద్దలు కొడితే
కట్టిన తెల్లారే బదలు కొడితే ఏమయ్యారు? ఎక్కడి నుంచి మాట్లాడారు మీరు? యశ్వంత్ గారు ఏమంటారు? పేరు నాని గారి మాటల గురించి ఏంటన్నారు? పాపం తెగ ఆవేదన పడుతున్నారు. ఆయన వైసీపీ అయినప్పటికీ కూడా ఎందుకో చాలా బాధపడుతున్నారు. ఎందుకంటారు? సార్, మొదటగా పేరు నాని గారు చెప్పినట్టు ఏదైతే ఒక్కసారి కూడా మాకు అధికారం రూపంగా ఓడిపోవటంలో మాకు ఎటువంటి బాధ లేదు. కానీ ప్రజలు 5 సంవత్సరాలకు పరిపాలన ఇచ్చి మీ పరిపాలన చూసిన తర్వాత మీరు 11కి పడిపోవటంలో చాలా వ్యత్యాసం ఉంది సార్. జనసేన మొదటిసారి ఓడిపోవడానికి ఒకసారి మీకు అవకాశం ఇచ్చి చూసి రెండోసారి పడేశారు అంటే దాని అర్థం మీరు పరిపాలన సరిగ్గా లేదు, అలాగే ప్రజలకు మీరు పనికి రావాలంటే 11కి పడేసినట్టు సార్. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా. సో వీళ్ళు ప్రశ్నించడానికి పనికిరారు. కానీ జనసేన పరిస్థితి అలా కాదు. మొదటిసారి 2019 ఎలక్షన్లో పోటీ చేసింది, కానీ ఒక్కసారి కూడా అధికారం చేయలేదు. కాబట్టి ప్రశ్నించడానికి హక్కు ఉంటుంది. దాన్ని పేరు నాని గారు తప్పుగా వ్యతిరేకించి వేరేగా చెప్పి ఏదో పవన్ కళ్యాణ్ గారు మాటలు మాట్లాడతారంటాం అనేది తప్పు సార్. ఒక జనసైనికుడిగా మేము దీనికి అందిస్తున్నాం. అలాగే ఇంకోటి వచ్చేసి ఆయన టీడీపీని వ్యతిరేకించేసి ఏదో తప్పుగా మాట్లాడలేదు సార్. టీడీపీలో అన్ని చోట్ల మన కూటమి బాగానే ఉంది, కానీ కొన్ని చోట్ల మాత్రం పరిస్థితులు బాగోలేదు. నేను ఫుల్ ఫ్లెడ్జెడ్ గా కూటమికి సహకరిస్తున్నాను. అలాగే అవతల వారి దగ్గర కూడా అదే కోరుకుంటున్నాను. ఒకవేళ అలాంటి పరిస్థితి లేకపోతే నా కార్యకర్తల యొక్క గౌరవాన్ని తగ్గించే పనులు అయితే నేను చేయను అనే ధైర్యాన్ని మాకు కలిగించారు. దాన్ని కూడా ఈయన తప్పుగా అర్థమయ్యేలాగా మాట్లాడుతూ, నాకు తెలిసి పేరు నాని గారు స్పెషలిస్ట్ సార్. ఒక మాటని ఇంకో మాటగా తప్పుగా జనాలకు పంపించే రకంగా ఆయన స్పెషలిస్ట్. అందుకే ముందుగా వైసీపీ నుంచి ఆయనతోనే ప్రెస్ మీట్లు పెట్టించి జనాల్లోకి ఏదైనా ఒక మంచి విషయం జరిగినా, ఏదైనా అవుటర్ పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టినా దాన్ని తప్పుగా పంపిస్తాకి ఈయన ముందు వదులుతారేమో అని చెప్పి నేను భావిస్తున్నాను సార్ వైసీపీ నుంచి. ఇంకొకటి, ఆయన ప్రధాని నరేంద్ర మోడీ గారి గురించి కూడా మాట్లాడిన సంగతి మనందరికీ తెలుసు. ఎందుకు పేర్ని నాని గారు ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టగానే ఎమ్మటనే పేరు నాని గారు ప్రెస్ మీట్ పెడతారు? కారణం ఏంటంటారు? ఒకటి, వైసీపీ ఫస్ట్ తెలియాల్సింది ఏంటంటే క్యాస్ట్ టు క్యాస్ట్ తోనే పెట్టిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు. అది తెలిసిందే. పవన్ కళ్యాణ్ గారు క్యాస్ట్ టాప్ కమ్యూనిటీ నుంచి వస్తారు కాబట్టి నాని గారి నుంచో లేకపోతే అంబటి రాంబాబు గారి నుంచో ఇలాంటి గురించి పెట్టేస్తా ఉంటారు. ఇక్కడ ఉన్నది మోడీ గారి గురించి కూడా మాట్లాడుతున్నారు అంటే మరి వాళ్ళు ఇంకా పై స్థాయిలో నేను అందరికీ కనిపించాలి, రాజకీయంగా మనం ఎంత పెద్దవాళ్ళు మాట్లాడితే మనం ఇంకా అంత పెద్దవాళ్ళు అవుతాం అని ఆలోచనతో బయటకు వస్తున్నారేమో. కానీ వాళ్ళ మోడీ గారిని విమర్శించేంత పరిస్థితులు అయితే ఎక్కడ కనిపించట్లేదు నాకు. ఆయన కేవలం మొన్న కూడా భారతదేశంలో పెట్రోల్ ఇంధనం, బంగారం కొనుగోలు, ఈవీ ఛార్జింగ్ వెహికల్స్ ఇలాంటివన్నీ వాడండి, మనకి కొద్దిగా క్రైసిస్ రాబోతుంది, దానికి మనం ఈ జాగ్రత్తలు చేసుకుందామని భారతదేశం మొత్తానికి చెప్పారు. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కి మాత్రమే చెప్పలేదేమో. కానీ దానికి కూడా పేరు నాని గారు ప్రెస్ మీట్ లో ముందు మీరు ఒక వెహికల్ లో తిరగండి, తర్వాత మా అందరికి చెప్పండి, ఇలా మాట్లాడతారు. భారతదేశం గురించి ఆలోచించి మాట్లాడే విషయాల గురించి కూడా ఈయన ప్రెస్ మీట్ పెట్టేసి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఒక నాయకుడు భారతదేశం గురించి మాట్లాడేద్దాం అన్నట్టుగా ఆయన ముందుకు ఉన్నారు. పేర్ని నాని గారు ప్రధాని నరేంద్ర మోడీ గారిని ఉద్దేశించి మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇంకొక ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన ఏదో పెద్ద అయినా ఒకవేళ ఆయన చెప్పిన దానిలో నిజాయితీ ఉంటుందని మరి ఇంకొకసారి మాట్లాడారు, యూటర్న్ తీసుకున్నారు. కారణం ఏంటంటారు? అసలు ఫస్ట్ ప్రధాని ఉద్దేశించి ఆయన మాట్లాడిన బయట ఒకటి ప్లే అవుతుంది, చూద్దాం. ఫారెన్ ట్రిప్పులు వెళ్ళబాకండి, కార్లు వేసుకు తిరగబాకండి, అవసరమైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లోనూ ఒక కారులో 3-4 కలిసి వెళ్ళమని చెప్తున్నారు ప్రధానమంత్రి గారు. మీరు ఈ రాష్ట్ర ప్రజల్ని
మీ మంచి ఆలోచనల్ని లేకపోతే మీ సూక్తుల్ని ఆలోచించమనే బదులు అయితే ఆచరణలో పెట్టమనే ముందు మోడీ గారిని కూడా ఢిల్లీ నుంచి అన్ని చోట్లకి రైల్లో వస్తే బాగుంటుంది, ఆయన కూడా కమర్షియల్ ఫ్లైట్లో వస్తే బాగుంటుంది. మోడీ గారు ఎవరైనా ఏ పాలకుడైనా గొప్పోడు ఎప్పుడవుతాడు? నీతులు చెప్పినప్పుడు ఆచరించాలి. ఆచరించినప్పుడు మాత్రమే ఆ పాలకుడు గొప్పోడు అవుతాడు, ప్రజలు కూడా ఖచ్చితంగా ఆచరిస్తారు. మోడీ గారు గోల్డ్ కొనబాకండి, ఫారెన్ ట్రిప్పులు వెళ్ళబాకండి, కార్లు వేసుకు తిరగబాకండి, అవసరమైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లోనూ ఒక కారులో 3-4 కలిసి వెళ్ళమని చెప్తున్నారు ప్రధానమంత్రి గారు. మీరు ఈ రాష్ట్ర ప్రజల్ని మీ మంచి ఆలోచనల్ని లేకపోతే మీ సూక్తుల్ని ఆలోచించమనే బదులు అయితే ఆచరణలో పెట్టమనే ముందు మోడీ గారిని కూడా ఢిల్లీ నుంచి అన్ని చోట్లకి రైల్లో వస్తే బాగుంటుంది, ఆయన కూడా కమర్షియల్ ఫ్లైట్లో వస్తే బాగుంటుంది. మోడీ గారు ఎవరైనా ఏ పాలకుడైనా గొప్పోడు ఎప్పుడవుతాడు? నీతులు చెప్పినప్పుడు ఆచరించాలి. ఆచరించినప్పుడు మాత్రమే ఆ పాలకుడు గొప్పోడు అవుతాడు, ప్రజలు కూడా. రైట్, యశ్వంత్ గారు. సార్ అదే చెప్తున్నాను, మోడీ గారు భారతదేశం మొత్తానికి మనకి ఈ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అన్నట్టుగా అన్ని సూచనలు ఇస్తే, ఈయనేమో ఆంధ్ర రాష్ట్రం వరకే పరిమితం రాజకీయాల్లో. కానీ మోడీ గారు ఏదో ఆంధ్ర రాష్ట్రం వాళ్ళు మాత్రమే ఈ బంగారాన్ని పొదుపుగా వాడండి, పెట్రోల్ పొదుపుగా వాడండి అన్నట్టుగా ఉద్దేశించినట్టు ఈ ప్రెస్ మీట్లు పెట్టారు. భారత రాష్ట్రం మొత్తానికి చెప్పారు. అంటే ఏదన్నా ఒక క్రైసిస్ ఉన్నప్పుడు దానికి ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకుండా అది మనకి ఇన్ఫార్మ్ చేసినప్పుడు, సరే పెద్ద వ్యక్తులు ఆల్రెడీ పైన అధికారంలో ఉన్నారు కాబట్టి ఏదన్నా ఒక చిన్నపాటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మనం ఫాలో అవుదాం అనుకోవాలి. కానీ దాన్ని ఏమంటారండి, కామెడీ చేస్తూ వాళ్ళని విమర్శిస్తూ మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఇంకా చెప్పాలంటే మోడీ గారు ఆల్రెడీ 40 ప్రోటోకాల్ వెహికల్స్ ఉండేవి కాస్త 2 వెహికల్స్ లో తిరుగుతున్నారు. మోడీ గారు ఎప్పుడు భారతదేశానికి ఆయన ఒక మాట చెప్తున్నారంటే ముందు ఆయన పాటించాకే అందరికీ చెప్తారు. సో అలాంటప్పుడు మోడీ గారిని విమర్శించాల్సిన అవసరం లేదు. అందులోనూ పేర్ని కాలేజ్ గారు ఆంధ్ర రాష్ట్రం వరకే పరిమితం. మోడీ గారిని ఈ విషయంలో విమర్శించాల్సిన అవసరం లేదు అని మేము భావిస్తున్నాం సార్, జనసేన పార్టీ తరఫున. మీరే కాదు, ఆ తర్వాత వైసీపీ వాళ్ళు కూడా భావించినట్టున్నారు. ఆటోమేటిక్గా తర్వాత ఆయన మళ్ళీ మాట్లాడటం జరిగింది. సరే, నేను మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి వైసీపీ అధికార ప్రతినిధి కారుమంచి రమేష్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రమేష్ గారు నమస్తే అండి. రమేష్ గారు. ఎస్, వాయిస్ వినపడుతుంది. రమేష్ గారు, ఏంటి ప్రెస్ మీట్లు ఎప్పుడు పేరు నాని గారు పెడతా ఉంటారు, ఇమీడియట్లీ పవన్ కళ్యాణ్ గారు పెట్టంగానే ఎమ్మటనే రియాక్ట్ అవుతూ ఉంటారు. వైసీపీ వాళ్ళ మీద రియాక్ట్ అయిన దానికంటే కూడా పాపం ఎక్కువగా బాధపడిపోతూ ఉంటారు ఒక కమ్యూనిటీ గురించి. ఎందుకంటారు ఆ బాధ పేరు నాని గారికి? లక్ష్మీనాథ్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకు అలాగే ప్రేక్షకులందరికీ కూడా వస్తుందండి. నమస్తే అండి. మనం ఏ ఉద్దేశంతో చూస్తే ఆ ఉద్దేశంలోనే మనకు కనపడుతూ ఉంటుంది. పేరు నాని గారు కాపు కులానికి చెందిన వ్యక్తి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత ఈయన మాట్లాడితే మనకి పవన్ కళ్యాణ్ గారి మీద కాపులను ప్రయోగిస్తున్నారు అన్న విధానంలో కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు పేరు నాని గారు అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక మాజీ మంత్రిగా పనిచేశారు. ప్లస్ వాక్చాతుర్యంలో చాలా గొప్పగా మాట్లాడే మనిషి ఆయన. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా సరే ఎదురు వింటారు తప్ప ఎవరు కూడా ఆయన ఏదో సొల్లు చెప్తున్నాడు అనే విధంగా ఆయన ఎక్కడ కూడా మాట్లాడతారు. సో అటువంటి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఆయన్ని ఒక కులపరంగా చూస్తూ ఒక కులానికి అంటగట్టేస్తూ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత పేరు నాని గారు మాట్లాడుతున్నారు, కాపుల మీద ప్రయోగిస్తారు అని చెప్పి జనసేన వాళ్ళు చెప్పడం అనేది చాలా ఆశాస్పదం. మా పార్టీలో ఒక గొప్ప స్పోక్స్ పర్సన్ పేరు నాని గారు. సో ఆయన ఏమైనా వ్యవహారాల విషయాలలాగా వచ్చినప్పుడు ఆయన స్పందిస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు
కాపు కులమైనంత మాత్రాన పేరు నాని గారు స్పందిస్తున్నారు అనేది అవాస్తవం. ఇక మీరు చెప్తున్నారు పేరు నాని గారు స్పందించిన వాటిలో మొట్టమొదట పవన్ కళ్యాణ్ గారు స్పందించిన మాటలో 11 సీట్లు వచ్చిన వాళ్ళు కూడా స్పందించడం అని చెప్పి మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారికి గతంలో 2 చోట్ల పోటీ చేస్తే ఓడిపోయారు. ఆయన మాట్లాడిన మాటలు ఏది కూడా అర్థం కాదు కదండి. 2019లో కూడా బిఎస్పీ తోటి, సిపిఐ తోటి, సిపిఎం తోటి పొత్తు పెట్టుకుని పోటీ చేసినా సరే ఈయన జనసేన పార్టీ తరఫున 136 సీట్లలో పోటీ చేస్తే 122 సీట్లలో డిపాజిట్ కోల్పోయి ఆ రోజున ఈయన పోటీ చేసిన గాజువాక, భీమవరం 2 నియోజకవర్గాల్లోనూ ఓడిపోయిన అధ్యక్షుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు ఆ ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తే ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. మరి ఆ రోజు ఈయనకి ఎక్కడి నుంచి ఆ అర్హత వచ్చింది, ఈయనకి ఎక్కడి నుంచి ఆ అధికారం వచ్చింది, ఆ రోజు గుర్తులేదు ఆయనకి. నేను ఓడిపోయాను, 2 చోట్ల ఎమ్మెల్యేగా ఓడిపోయాను, నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శ చేయడం ఏంటనేది ఈయనకి ఆ రోజు గుర్తులేదా? కానీ ఈ రోజు మాత్రం 11 సీట్లు వచ్చిన వాళ్ళు మాట్లాడకూడదని చెప్పి ఈయన మాట్లాడుతూ ఉంటారు. ఆయన మాట్లాడే మాటలకు విలువ లేదు, ఆయన మాట్లాడే మాటలకి అర్థం లేదనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆయన టీడీపీ పార్టీ తోటి పొత్తు పెట్టుకోనకపోతే ఎమ్మెల్యేగా కూడా గెలవలేడు అనేది ఆయనకి తెలుసు, జనసేన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఇక అలాగే ఆయన మాట్లాడుతూ చాలా మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు మాట్లాడారు. ఇవన్నీ కూడా ఇక వాళ్ళ ఇంటర్నల్ వ్యవహారాలని చెప్పి చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఇంకా కూడా చెప్పారు. ఏం చెప్పారు? నాకు ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయో నేను షూటింగ్ చేసుకుంటున్నంత మాత్రాన నాకు తెలియవని మీరు అనుకోకండి. నాకు ప్రతి ఒక్కటి తెలుసు. ఎక్కడెక్కడ కార్యకర్తలకి ఇబ్బందులు జరుగుతున్నాయో, అన్యాయం జరుగుతుందో అన్ని తెలుసు నాకు. మా కార్యకర్తల ఆత్మాభిమానం, ఆత్మగౌరవం మీద ఇబ్బంది వస్తే నేను కూడా చాలా సీరియస్ గా స్పందిస్తాను. నేను టీడీపీకి ఎంత విలువ ఇచ్చి మద్దతు ఇచ్చాను, అలాగే మేము కూడా మద్దతు కోరుకుంటున్నాం అని చెప్పి చాలా ఆవేశపూరితంగా మాట్లాడటం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు మీరు? ఎందుకు ఇలా మాట్లాడారంటే కేవలం ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారి వ్యవహార శైలి మీద అనేక రకాలమైన ఆరోపణలు వస్తున్నాయి. కేవలం రమేష్ గారు ఇక్కడ మీరు ఇందాక మాట్లాడిన దానిలో రమేష్ గారు ఇందాక మీరు మాట్లాడిన దానిలో ఒకవేళ వైసీపీ మీద కమెంట్ చేస్తే ఆయన పోస్ట్ చేసే క్రమంగా పేరు నాని గారు పెట్టారు అనుకోవచ్చు. వాళ్ళ వ్యక్తిగతంగా పార్టీలో మాట్లాడిన దానికి మీరెందుకు అసలు ఇంత ఎక్కువ రియాక్ట్ అవుతున్నారు? వాళ్ళు ఒంటరిగా రావాలో, సింగిల్గా రావాలో మీ పార్టీకి అవసరం ఏముంది? అంటే వాళ్ళు విడిపోయి వస్తే మీరు గెలవాలనే, ఎందుకు విడగొట్టాలని అలా ట్రై చేస్తున్నారా మీరు? నేను అదే మాట్లాడుతున్నాను, మీరు మధ్యలో ఆపారు. వాళ్ళ పార్టీ ఇంటర్నల్ ఇష్యూ మీద కూడా ఎందుకు మాట్లాడటం జరిగిందంటే పేరు నాని గారు సమాధానం చెప్పడం వల్ల చెప్పారు అది వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూ అనుకోండి అని చెప్పి. ఎందుకు మాట్లాడారు అంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఒక జన సైనికుల మద్దతుతోటి టీడీపీ పార్టీ గెలిచింది. టీడీపీ పార్టీకి చెందిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. కానీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు మీకు తెలిసే ఉంటుంది, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారు, ఆయన స్వయంగా చెప్పడం జరిగింది. మా జనసేన పార్టీ ఎక్కడైతే టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ ఎమ్మెల్యేలు ఉన్న చోట ఎక్కడా కూడా జనసేన పార్టీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే జనసేన పార్టీలో నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఉన్న వ్యక్తులకు ఎక్కడా కూడా గౌరవం దక్కడం లేదు. నియోజకవర్గ ఇన్ఛార్జీలకే గౌరవం దక్కింది, ఎక్కడ కార్యకర్తలకు దక్కుతుంది. అంటే మీ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పారండి, మీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇలా జరుగుతుందని చెప్పారు ఆయన, మీకు చెప్పారా వైసీపీ వాళ్ళకి? స్వయంగా ప్రెస్ మీట్ లో చెప్పారు ఆయన. అవును సార్, వైసీపీ వాళ్ళు రియాక్ట్ అవ్వాలి, మీ హెల్ప్ కావాలి, మాకు న్యాయం చేయండి అని మీకు చెప్పారా? మాకు కాదండి, ప్రెస్ మీట్ లో చెప్పారు ఆయన అని చెప్తున్నా మీకు. మాకు ఎక్కడా కూడా టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట న్యాయం జరగట్లేదు అని చెప్పి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, జనసేన పార్టీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు చెప్పారు. ప్రజలకు చెప్పుకుంటారు, మీ వైసీపీ కార్యకర్తలకి, మీ నేతలకు కాదు కదా. అవును సార్, ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలకు చెప్పుంటారు, వాళ్ళ కార్యకర్తలకు చెప్పుంటారు విషయాన్ని మేము చెప్తున్నాం. అక్కడ దాకా ఎందుకు? ఇప్పుడు కోటిపల్లి అయ్యప్ప గారు ఇక్కడ ఇంకా మనకు జాయిన్ అవ్వాల. కోటిపల్లి అయ్యప్ప గారు ఒక జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా ఆయన మీద దాడి జరిగితేనే తెలుగుదేశం పార్టీ వాళ్ళు సొసైటీ వ్యవహారాల్లో కంప్లైంట్ చేశారని చెప్పి ఆయన మీద దాడి జరిగితేనే పట్టించుకొని పార్టీ జనసేన పార్టీ, కనీస స్పందన లేని పార్టీ జనసేన పార్టీ. అక్కడ ఎందుకంటే కోట వినోద్ గారు ఆవిడ
గగ్గోలు పెట్టారు. శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్ ఏమని గగ్గోలు పెట్టారు? ఆ మీద టీడీపీ ఎమ్మెల్యే బొత్సల సుధీర్ రెడ్డి గారు కావాలని చెప్పి చేసి కుట్ర చేసి ఈ రోజున నన్ను జైలు పాలవడం చేశారని చెప్పి స్వయంగా కోట వినోద్ గారు గగ్గోలు పెట్టారు. మరి దాని మీద ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారా? స్వయంగా పవన్ కళ్యాణ్ గారికి నేను చాలా సార్లు విషయాలను తెలియజేయడం జరిగింది, ఆయన స్పందించలేదు అని చెప్పి ఆవిడ స్వయంగా మాట్లాడటం జరిగింది. మరి ఆయన ఎప్పుడైనా మాట్లాడటం జరిగిందా? అలాగే నూజివీడు నియోజకవర్గంలో చాట్రాయిలో ఒక జనసేన పార్టీ కార్యకర్త అనుదీప్ అనే వ్యక్తిని హత్య చేశారని చెప్పి ఇదే కోటపల్లి అయ్యప్ప గారు చాలా మంది నాయకులు చెప్పడం జరిగింది, టీడీపీ హత్య చేశారని చెప్పి. ఈ రోజు ఎక్కడైనా పవన్ కళ్యాణ్ గారు స్పందించారా? అలాగే ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తిరుమల శెట్టి శ్రీనివాసనాయుడు అనుకుంటా, అతని పేరు నాకు సరిగ్గా గుర్తులేదు. మీరు ప్రజల మీద కాన్సన్ట్రేట్ చేయమంటే జనసేన పార్టీ మీద టీడీపీ కార్యకర్తల మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయింది. మీ నాయకుడేమో అక్కడెక్కడికో వెళ్ళారు, ఆయనేమో సినిమాకి వెళ్ళారని మీరు అంటారు, కానీ పవన్ కళ్యాణ్ గారు సినిమా షూటింగ్కి వెళ్ళారంటారు. మీరు మాత్రం వెకేషనల్గా మాత్రం సమ్మర్ టూర్లు గిమ్మర్ టూర్లు వేయచ్చు అన్ని మధ్య వచ్చారనుకుంటా. వచ్చిన తర్వాత ప్రజల మీద దృష్టి పెట్టండి అయ్యా అంటే పక్క పార్టీల మీద దృష్టి ఎందుకు పెడుతున్నారు మీరు? సార్, ప్రజల మీద దృష్టి పెట్టడానికి మేము ప్రజా పోరాటాల్లో ఉన్నాం. 23 నెలల్లో అనేక సార్లు రైతుల గురించి కానీ విద్యుత్ ఛార్జీల పెంపు విషయం కానీ ఈ రోజు కూడా పెట్రోల్ డీజిల్ ధరల పెంపు మీద పోరాటం చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క నియోజకవర్గ కేంద్రంలో అక్కడ నిరసన తెలిపి ధర్నా చేసి అమ్మవాళ్ళకు విడత పత్రాలు సమర్పించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 23 నెలల్లో ఎక్కడ ఇంట్లో దాఖలాలు లేవు. కానీ పవన్ కళ్యాణ్ గారు తన పార్టీలో ఉన్న జనసేన పార్టీ నాయకులకి కార్యకర్తలకి అన్యాయం జరుగుతున్నా సరే ఇంట్లో పడుకుంటున్నారని చెప్పి వాళ్ళ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భాలు సోషల్ మీడియాలో అనేక రకాలుగా చూస్తున్నాం. వాళ్ళ కార్యకర్తలకి నాయకులకి న్యాయం చేయలేని నాయకుడు ఈ రాష్ట్రంలో ఏ న్యాయం చేస్తాడు అని చెప్పి జరుగుతుంది తప్ప పక్క పార్టీ గురించో పక్క విమర్శించాలనో వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదు అనేది మీరు తెలుసుకోవాలని చెప్తున్నారు. అంతేకాకుండా ఇంకోటి కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది. ఆయన యొక్క స్థాయిని ఆయనే తగ్గించుకుంటూ లీడర్షిప్ అని చెప్పాను. పక్కన నాదరుల మనోహర్ గారిని అడిగారు. ఆయన ఎన్ని రోజులు మనం ఆపగలిగాం? 4-5 రోజుల్లో పంపించడం జరిగింది. ఈ రోజుకి కూడా రాష్ట్ర వ్యాప్తంగా పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుంటే ఎక్కడా కూడా ఆపలేని వ్యక్తి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదరుల మనోహర్ గారు. ఆ పార్టీ నుంచి మరొక అధ్యక్షుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఆయన స్వయంగా అక్కడికి వెళ్ళి ఆపడం జరిగింది. సీజ్ ద షిప్ అన్నారు. ఈ రోజు కూడా ఎన్ని చోట్ల అక్రమ రవాణా జరుగుతుందో మీ అందరికీ తెలుసు. నిన్నగాక ఒక 4-5 రోజుల క్రితం ఏలూరులో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు వెళ్ళి, మా చింతలపూడి నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు వెళ్ళి మా నియోజకవర్గంలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుంది, దీనిని అరికట్టండి అని చెప్పి కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ పౌర సరఫరాల శాఖ జనసేన పార్టీ చేతిలో ఉన్నా సరే వాళ్ళు ఈ రోజుకి కూడా అక్రమ రవాణా ఆపలేకపోవడం అనేది వీళ్ళ యొక్క వైఫల్యం కాదా? వాటి మీద ప్రశ్నిస్తే జనసేన పార్టీని ఎందుకు ప్రశ్నిస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు షూటింగ్లకు వెళ్తున్నారు, లేదా మీ నాయకులు వెకేషన్ వెళ్తుందా అని చెప్పి మీరు ప్రశ్నించడం అనేది ఎంతవరకు సమంజసమో మీరే ఆలోచించాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. లక్ష్మీనాథ్ గారు, ఎస్ చెప్పండి. ఇప్పుడు జగన్ గారు ఆర్టిస్ట్ ఆయన మాట్లాడటం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఒక భాగస్వామి ఆర్టిస్ట్ ప్రైవేటీకరణ చేస్తారని చెప్పి ఆర్టిస్ట్ చైర్మన్ గా ఉన్న కొనకళ్ళ నారాయణ గారు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ గారికి సంప్రదించారు. పవన్ కళ్యాణ్ గారికి ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తున్న విషయం తెలుసా? 2,000 కోట్ల అప్పుతోటి 2019 సంవత్సరంలో ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయడం కుదరదు అని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టీసీ ప్రభుత్వ జీతాలు ఇచ్చే విధంగా ప్రభుత్వ పరం చేస్తే ఈ రోజున అదే ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడానికి ఈ జనసేన పార్టీ తోటి కలిసి ఉన్న తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకున్నది. దాని మీద మాట్లాడటం జరిగింది పేర్ని నాని గారు. ఖచ్చితంగా ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తే ఆర్టీసీ కార్మికులను కలుపుకొని ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయనివ్వకుండా మేము ఉద్యమం చేసి ఆర్టీసీ ప్రైవేటీకరణ అడ్డుకుంటాం అని చెప్పి మాట్లాడటం జరిగింది. ఈ రోజు జనసేన పార్టీ అనేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది కాబట్టి జనసేన పార్టీ ఏ విధమైన వ్యవహారాలు నడిపినా, ఏ విధమైన
విషయాలు మాట్లాడినా దాని మీద ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీకి ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నాం. అందుకే మాట్లాడుతున్నాం మేము. అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారు కాబట్టి మీరు కోరుకోవట్లేదా కూటమి విడిపోవాలి? ఎటువంటి విజయసాయి రెడ్డి గారు ఏవైతే చెప్పారో అప్పటి నుంచి కూడా చాలా సీరియస్గా తీసుకున్నట్టున్నారు. కూటమి విడిపోతే మనం చాలా కష్టం కాబట్టి విడగొట్టే ప్రయత్నంలో భాగంగానే అంబటి రాంబాబు గారితో మీరు మాట్లాడిచ్చిన పవన్ కళ్యాణ్ గారు వెంటనే రియాక్ట్ అయ్యేటట్టు రియాక్ట్ అయినా పక్క పార్టీలో ఏం జరుగుతుందో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినా ఆ పక్కన తమిళనాడులో జరిగిన ఆంధ్రకు అన్వయించిన ఏం చేసినా అల్టిమేట్ టార్గెట్ వాళ్ళ యొక్క విడిపోవటమే మీ యొక్క టార్గెట్గా అనిపిస్తుందని వస్తున్న ఆరోపణలు వాస్తవం లేదంటారా? లక్ష్మీనాథ్ గారు, ఇవన్నీ అవాస్తవ ఆరోపణలు. గతంలో మీడియా పెట్టలోనే నేను ఒకసారి చెప్పడం జరిగింది. మేము కూటమి కలిసే ఉండాలి, ఆ కూటమి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాలి. మాటలకి చేతలకి చాలా తేడా ఉంది కదండి. మీరు మాటలు అయితే బాగానే చెప్తున్నారు, చేతల్లో అలా కనబడతలేదు కదా. అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా కూటమి విడిపోకూడదు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే విషయాన్ని చాలా సార్లు మా అందరి ఎదురుగుండా కూడా మాట్లాడటం జరిగింది. మనం కూటమి మీద గెలవాలి, కూటమి మీద గెలిస్తేనే భవిష్యత్తులో వాళ్ళు ఎటువంటి ఆరోపణలు చేయడానికి కూడా అవకాశం ఉండదు. మీరందరూ కూడా చాలా గట్టిగా పనిచేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అందరితో కూడా సమావేశాలు జరిగినప్పుడు చెబుతూ ఉంటారు తప్ప కూటమి విడిపోవాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ మాట్లాడలే, మేము ఎప్పుడూ మాట్లాడలా. మా పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయిన విజయసాయి రెడ్డి గారు మాట్లాడుంటే ఆయన బయటకు వెళ్ళిపోయారు కాబట్టి రకరకాల మాటలు మాట్లాడొచ్చు. ఆ పార్టీలో ఉన్న ఏ ఒక్క వ్యక్తి పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు కూడా కూటమి విడిపోవాలని మేము కోరుకోవడం లేదు. ఖచ్చితంగా ఈ కూటమి ఇలా కలిసి ఉండాలి, ఈ కూటమి పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాలి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి అనేది మా అందరి లక్ష్యం. మేము ఆ లక్ష్యం కోసం పనిచేస్తున్నాం. ఖచ్చితంగా కూటమిని మేదే 2029 ఎన్నికల్లోకి వెళ్తాం, కూడా మేము తెలియజేస్తున్నాం. లక్ష్మీనాథ్, ఎస్, మళ్ళీ మాట్లాడతా సార్ మీతో. మనతోటి టీడీపీ నేత ఉదయశ్రీ గారు జాయిన్ అయ్యారు. ఉదయశ్రీ గారు నమస్తే అండి. ఉదయశ్రీ గారు మీ వాయిస్ వినబడతలేదు, మ్యూట్లో ఉంచండి, కొంచెం సరిగ్గా ఉండండి. స్క్రీన్ ముందు మీరు స్క్రీన్కి ఒక సైడ్కి వెళ్ళినట్టున్నారు, సరిగ్గా కూర్చోండి, కొంచెం మిడిల్లోకి రండి. వాయిస్ వినబడతలేదు, అన్మ్యూట్ చేయండి. ఎస్, కొంచెం అన్మ్యూట్ చేయండి. ఎస్, నా వాయిస్ వినబడుతుందా? స్క్రీన్ మీరు కొంచెం వెనక్కి కూర్చోండి, మీరు బాగా మీ కళ్ళు కనబడతలేదు, బ్యాక్ కూర్చోండి కొంచెం. రైట్, చెప్పండి. పేర్ని నాని గారు ఏదైతే మాట్లాడుతున్నారో ఆ మాటల్ని ఎలా చూస్తారు? కూటమి విడిపోవాలని వైసీపీ కోరుకోవటం లేదట, వాస్తవం ఉందా? పేర్ని నాని గారి ప్రెస్ మీట్ని ఎలా చూస్తారు మీరు? అందరికీ నమస్కారం అండి. నమస్తే. పేర్లు కానీ ఏదైతే ప్రెస్ మీట్ పెడతా ఉన్నాడో ముఖ్యంగా అసలు మీరు ఉదయశ్రీ గారు డిస్టర్బెన్స్ ఉంది. మీరు ఇయర్ పాడ్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసేసి నార్మల్గా మాట్లాడండి, మీ వాయిస్ వినబడటం లేదు. ఇయర్ పాడ్స్ తీసేసి మాట్లాడండి, మీరు డిస్కనెక్ట్ చేయండి, అవి డిస్కనెక్ట్ చేసి మామూలుగా మాట్లాడండి. ఇయర్ పాడ్ డిస్కనెక్ట్ చేయండి. ఎస్, క్లియర్గా ఉంది, మాట్లాడండి ప్లీజ్. హలో, వినబడుతుంది, క్లియర్గా ఉంది, మాట్లాడండి ప్లీజ్. పేర్లి నాని అనే వ్యక్తి ఎందుకు ప్రెస్ మీట్ పెడతా ఉన్నాడో అసలు తెలియకుండానే పెడతా ఉన్నాడు అంటే అసలు అతను ఏం మాట్లాడుతా ఉన్నాడో కూడా తెలియట్లేదండి. ఈ రోజు కూటమి ప్రభుత్వం చేసే మంచి పనులు ఎక్కడా కూడా తప్పు గురించి మాట్లాడాలి తెలియక ఏదో మాట్లాడాలి కాబట్టి వచ్చి ప్రెస్ మీట్ పెడతా ఉన్నాడండి. ఈ రోజు ఏదైతే కేంద్రం గురించి మాట్లాడుతూ ఉన్నాడో ఇదే కేంద్రం దగ్గరికి వెళ్ళి గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కాళ్ళాయల్లా పడి కేసులు కొట్టించుకోవడం కోసం, జైలుకి వెళ్లకుండా ఉండడం కోసం, కోర్టుకి అటెండ్ అవ్వకుండా ఉండడం కోసం కాళ్ళాయల్లా పడి మా అమ్మ మాయ అని బతిలాడుకుని వచ్చిన పరిస్థితి గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. మరి ఈ రోజు అలాంటి పెద్ద ఆయన్ని పట్టుకొని వీళ్ళు ఎట్లా పడితే అట్లా మాట్లాడతాడు. ఈ రోజు చూస్తా ఊరుకోరండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఆల్రెడీ 11 సీట్లకు పరిమితం చేశారు. రానున్న రోజుల్లో ఇంకా దిగజార్చిపోయే పరిస్థితి కూడా వస్తారని కూడా తెలియజేస్తానండి. మంచిగా మాట్లాడడం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి చేత కాదండి. వీళ్ళకి ఏమైనా దమ్ము ధైర్యం ఉంటే కేంద్రం దగ్గరికి కాకుండా ఇతర దేశాల దగ్గరికి వెళ్ళి ట్రంప్ తో మాట్లాడమనండి, యుద్ధం ఆత్మని చెప్పానండి, ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో కొంత మేలు చేయమని
చెప్పండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు కదా, ఆంధ్ర రాష్ట్ర కోసం వీళ్ళు ఏదో ఒరగపడుస్తా ఉన్నామని తెలియజేస్తా ఉన్నారు కదా, ప్రజల్లో కొంచెం మాట్లాడలేకపోతా ఉన్నారేంటి వీళ్ళు? ముఖ్యంగా అప్పటికప్పుడు ప్రెస్ మీట్ పెడతారు, నరేంద్ర మోడీ గారిని ఎలా పట్టాలా నోటికొచ్చినట్టు మాట్లాడతారు. మా జగన్మోహన్ రెడ్డి వెంటనే ఫోన్ చేసి ఎక్కడైతే మొట్టికాయలు వేస్తాడో, ఎక్కడైతే తిట్టేస్తాడో వెంటనే మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాడు, క్షమాపణ కోరతాడు. అంటే ఏంటండి వీళ్ళు? మధ్య ఉండి మాట్లాడుతా ఉన్నారా, మధ్య పోయి మాట్లాడుతా ఉన్నారా? చిప్పేమో దొబ్బిందంటారా? కొత్త చిప్పు కొనిస్తాను రమ్మనండి. పిచ్చి పిచ్చిగా స్లోగా మాట్లాడదురు కానీ ఆరోగ్యకరంగా మాట్లాడుకుందాం. ఉదయశ్రీ గారు, గౌరవం అనేది ఉండాలి. ఉదయశ్రీ గారు ఆరోగ్యకరంగా మాట్లాడుకుందాం. చెప్పడానికి వచ్చి మాట్లాడి అంటే ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడడానికి వస్తా ఉన్నారు. ఉదయశ్రీ గారు మర్యాద పూర్వకంగా మాట్లాడుకుందాం. ప్యానెల్లో ఇంకో దేశం అమెరికాకి వెళ్ళి భారతదేశం ఇబ్బందిలో ఉందని చెప్పానండి. ఆంధ్ర రాష్ట్రం ఇబ్బంది సార్ నేను చెప్పాను, మీరు ఆగండి, మాట్లాడండి. నేను చెప్పాను కదా, 5 సంవత్సరాలు కేంద్రం దగ్గరికి ఎందుకు వెళ్ళారు, నరేంద్ర మోదీ గారి దగ్గరికి ఎందుకు వెళ్ళారు? ఏ ఒక్క రోజైనా ఆంధ్ర రాష్ట్రం బాబు గురించి కానివ్వండి, ఆంధ్ర రాష్ట్ర నిధుల కోసం కానీ కేంద్ర దగ్గరికి వెళ్ళారా? నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళారా? మీ కేసులు కొట్టించుకోవడం కోసం, మీరు జైలు వెళ్లకుండా ఉండడం కోసం, మీరు ఏదైతే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కోర్టు చుట్టూ తిరగకుండా ఉండడం కోసం, కాళ్ళు పట్టుకుని దాక్షణాలు మెప్పు పొందడం కోసం జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు. గత 5 సంవత్సరాలు కూడా ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా అలాంటి ఆయన్ని పట్టుకొని ఈ రోజు ప్రతిపక్షం కూడా లేకుండా ఒక్కటి చెప్పండి. ఉదయశ్రీ గారు ఒక్క మాట, నా మాట వినపడుతుందా? ఒక్కసారి ఉదయశ్రీ గారు, ఉదయశ్రీ గారు నేను 2 పాయింట్లు అడగాలి. ఉదయశ్రీ గారు దయచేసి 2 ప్రశ్నలు. ఉదయశ్రీ గారు 2 ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మీరు ఇందాక అన్నారు ఏదో వైసీపీ 11 సీట్లకు పడిపోయింది అన్నారు. ఇదే మీరు 23 సీట్లకు పడిపోయి ఇప్పుడు అత్యంత పెద్దగా మళ్ళీ రాలేదా? 160 పైచీలకు రాలేదా? సో ఒక్కసారి సీట్లు పడిపోయిన తర్వాత మళ్ళీ రాకూడదని లేదు, నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు మోడీ గారి మీద అమితమైన ప్రేమ చూపిస్తున్న మీరు గతంలో మోడీ గారిని తిట్టించోటి తిట్టకుండా తిట్టలేదా? వాళ్ళ యొక్క రాజకీయాల టైమింగ్లు బట్టి ఎవరి కాళ్ళు పార్టీలో వాళ్ళు స్టాండ్ తీసుకుంటారు. అంత మాత్రానే మీరు కోపోద్రిక్తురారైపోతే ఎట్లా చెప్పండి? పాయింట్ టు పాయింట్ మాట్లాడండి ఉదయశ్రీ గారు. అవునండి, 11 సీట్లకు పరిమితం అయ్యారు కాబట్టి 11 సీట్లకు అంటా ఉన్నాం. ఈ రోజు ఇలాగే ఏ పేరు అయితే మాట్లాడుతా ఉన్నాడో, ఏ రోజు అయితే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతా ఉన్నారో, ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారి మీద దుమ్మెత్తి పోస్తా ఉన్నారో. 11 సీట్లు కాదండి, రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలవడం కూడా చాలా కష్టమైందని తెలియజేస్తా ఉన్నాను. ఒక ఆడపడుచుగా కనీసం రానున్న రోజుల్లో మరలా ఎలక్షన్స్ పెడితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా గెలవరండి. వీళ్ళ వల్ల, వీళ్ళు చేసే తప్పుల వల్ల, వీళ్ళు మాట్లాడే తప్పుల వల్ల ఖచ్చితంగా కట్టిన మూల్యం చెల్లించుకుంటాడు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ జైల్లో చిప్పకూడదు తినాల్సి వచ్చిందో అని, ఎక్కడ జైలు ఈయన తోడుగులన్నీ ఎక్కడ తోడేస్తారో అని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ క్షమాపణ చెప్తాడా? అంటే వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదండి. 11 సీట్లకు గెలిచారు కాబట్టి 11 సీట్లు అన్నామండి. మనం ఒక మాట అంటే చూపించాం కాబట్టి ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఉంటే మేము గెలిచామండి. అన్ని సీట్లు వచ్చిన వాళ్ళు 5 సంవత్సరాలు గెలిచారు కదా. ఆంధ్ర రాష్ట్రానికి ఏదో ఉదయశ్రీ గారు ఒక మాట వినండి. ఉదయశ్రీ గారు ఎవరైతే ఇప్పుడు మీరు ఒక మాట మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొని తిన్నారని మీరు అన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా 70 రోజులు చెప్పుకొని తిన్నారని వాడు కూడా అంటారు. మీరు ఒక మాటని వాళ్ళు ఒక మాటని అవసరమా? ఒక్కటి డైరెక్ట్ గా చెప్పండి. దాన్ని బట్టి తెలుసుకోవాలి మీరు ఎంత మాత్రం పరిపాలన చేశారో. నోరుంది కదని మాట్లాడంగానే ఏదో ఆయన మండలం పప్పులు పొందడం కోసం ప్రెస్ మీట్లు పెడితే కుదరదండి. ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలే పిచ్చోళ్ళు కాదు కదా మీ ప్రెస్ మీట్ చూడడానికి. చూస్తా ఉన్నారు, ఇంకా ఎంత ఊహించుకుంటారు మీరు? రైట్, కేవలం ఇప్పుడు పేర్ని నాని గారు కేవలం ప్రెస్ మీట్లు పని పాఠాలకే పెడతారని మీరు అంటున్నారు, అంతే కదా మీరు అనేది? రైట్, ఏం చేయాలో తెలియ పెడతారండి, సబ్జెక్ట్ ఉంటుంది ఆయన దగ్గర. ఏదో మాట్లాడాలి కాబట్టి పెడుతున్నట్టున్నాడు ఆయన ప్రెస్ మీట్లు. రైట్, నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. మళ్ళీ మాట్లాడతా. కొంచెం స్క్రీన్ దగ్గర కొంచెం సరిగ్గా ఉండండి, మళ్ళీ మాట్లాడతాను. మీరు దగ్గరకు వచ్చేసారు స్క్రీన్కి, కొంచెం వెనక్కి కూర్చోండి, బాగా కనబడతారు. రైట్,
ఒక్కసారి మనం యశ్వంత్ గారితో మాట్లాడదాం. యశ్వంత్ గారు ఏమంటారు, మీరు రమేష్ గారు మాట్లాడిన మాటలతో యాక్సెప్ట్ చేస్తారా? యశ్వంత్ గారు, నా వాయిస్ వినపడుతుందా? ఎస్, మాట్లాడు. సార్ ఓకే, ఎస్, మాట్లాడు. యాక్చువల్లీ ఆయన నాకు రీసౌండ్ వల్ల సౌండ్ అర్థం కాలేదు, కానీ నేనైతే ఒకటి చెప్తున్నాను. ఎవరికైతే వైసీపీ వాళ్ళు ఉన్నారో, జనసేన గురించి, జనసేన కార్యకర్తల గురించి బాధపడుతూ ప్రశ్నలు పెడుతున్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఉన్నారు, వాళ్ళందరికీ 2 అడ్వైసులు ఇస్తాను. అయితే మీ పార్టీ తరపు నుంచి ప్రజల సంక్షేమాల కోసం, ప్రజల ప్రయోజనాల కోసం ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నించండి, తప్పలేదు. లేదు మేము అలా చెయ్యము, మేము టీడీపీ కోసం, జనసేన వాళ్ళ కోసం, లేదా వీళ్ళిద్దరిని విడగొట్టడం కోసం చేయాలి అనుకుంటే మీ పార్టీని తీసేసి, మీ తండ్రిగా తీసేసి మీరు కూడా వచ్చి మాతో నిలిచి ఇదిగో వీళ్ళు బాధపడుతున్నారు అని జనసేన కండువా కప్పుకొని మా తరపు నుంచి మాట్లాడండి. నేను కూడా సంతోషపడతాం, తప్పలేదు. అంతేగాని వైసీపీ పేరులో ఉండి మేము వాళ్ళని చూస్తే బాధేస్తుంది, మాకు వాళ్ళని చూస్తే బాధేస్తుంది, అంత బాధేస్తే మీరు కూడా మాతో నిల్చుని. యశ్వంత్ గారు, మీ వాయిస్ వినపడతలేదంట, ఇయర్ పాడ్స్ అంటే డిస్కనెక్ట్ చేసి అంటే మాట్లాడండి. ఇయర్ పాడ్స్, మీ వాయిస్ వినపడతలేదంట రమేష్ గారికి. ఎస్ ఎస్, ఇయర్ పాడ్స్ అంటే డిస్కనెక్ట్ చేయండి, అక్కడ సిగ్నల్ తక్కువ ఉంటుంది మీ దగ్గర, మేబీ డిస్కనెక్ట్ చేసి మాట్లాడి. ఈలోపు పవన్ కళ్యాణ్ గారు బయట ప్లే అవుతుంది, చూద్దాం. ఎస్, పవన్ కళ్యాణ్ గారు బయట ప్లే అవుతుంది, మీరు మాట్లాడదురు గారు. మీరు ఇయర్ పాడ్ తీసేయండి యశ్వంత్ గారు. సార్ ఓకే సార్, రైట్, మాట్లాడండి యశ్వంత్ గారు. మాట్లాడండి యశ్వంత్ గారు. వాయిస్, మీ వాయిస్ వినిపించింది సార్. మాట్లాడండి యశ్వంత్ గారు, మాట్లాడండి, క్లియర్ గా ఉంది, మాట్లాడండి సార్. మళ్ళీ కనెక్ట్ అవుతా, ఒక్క నిమిషం. రైట్, మీరు మాట్లాడండి. రమేష్ గారు చెప్పండి సార్. ఇప్పుడు టీడీపీ సెక్రటరీ గారు, ఒక్క నిమిషం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బయట ప్లే అవుతుంది, చూద్దాం, మీరు మాట్లాడదురు కానీ. పవన్ కళ్యాణ్ గారు బయట ప్లే చేయండి. మొన్న ఎలక్షన్ తర్వాత మీ అందరూ ఒక మైండ్ లో ఒకటి ఉంది. ఆ రోజే కనుక 2024లో మీరు తెలుగుదేశం వెళ్లకుండా ఉంటే చాలా బాగుండేది అని నా చెవులు ఊదరగొట్టేస్తున్నాను. నేను దానికి కారణం చెప్తా. అంటే నేను చాలా ఆలోచించి తీసుకున్న నిర్ణయం. 2019లో వెళ్ళాం. వాటి అన్నిటితో పాటు నాకు ఆ రోజు చాయిస్ ఉండింది ఒంటరికి వెళ్ళడానికి. ఎందుకంటే దానికి ముందే మనం మచిలీపట్నం చేసాం, 10 లక్షల మంది వచ్చారు జనం. ఒక కష్టపడి పని ఆయనతో నాకు ఆయన కొన్ని అంశాలను కొన్ని విభేదించి ఉండొచ్చు, కొన్ని అంశాలతోటి నేను కూర్చోబెట్టి మాట్లాడతాను ఈ రోజుకి. అలాంటిది ఆయన జైల్లో పెట్టినప్పుడు అది ఒక కీలకమైన పరిస్థితి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు సమస్య. చెన్నై నుంచి విడిపోయాం, కర్నూలుకి వెళ్ళాం, కర్నూలు నుంచి హైదరాబాద్కి వెళ్ళాం, హైదరాబాద్కి వెళ్తే ఇక్కడ లేదు. పోనీ ఇక్కడైనా పోనీ ఓకే, తెలంగాణలో గొడవ ఉంది, ఆంధ్రప్రదేశ్ మనం తమిళనాడులో గొడవ ఉంది, పోనీ ఇక్కడైనా బాగుంటారా అంటే 3 రాజధానులు అంటారు. ఉన్న రాజధాని నచ్చదు. ఇప్పుడు ఎందుకులని 12 బోర్ గన్ను ఏదో ఉంటుంది. ఇవన్నీ అంటే నేను అనేది ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు ఒక ఏకత్వం లేదు. అలాంటిది నేనేం చేశాను, నిర్ణయం తీసుకోవాలంటే నేను స్వార్థంగా వెళ్ళిపోయి ఉండొచ్చు. నాకు చాయిస్ ఉండింది ఆ రోజున. ఆయన కలిసినప్పుడు నేను జైలు నుంచి బయటకు చేంజ్ చెప్పుండొచ్చు, ఆయన త్వరగా బయటని ఈ డ్రామా కూడా చేయగలను కదా, నాకు సత్తా ఉంది కదా. ఆ రోజు జైలు నుంచి బయట ఇది కూడా ఊహించుకోండి, ఆయన బయటికి రావాలని నేను కోరుకుంటున్నాను, వారికి మా మద్దతు ఉంటుందని చెప్పి నేను ఇండివిజువల్గా వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ నాకు మనసుకు అలా అనిపించలే. పాప ఆయన జైల్లో చూసాం, అరే ఇన్ని కష్టపడ్డాడు పాప ఈయన కూర్చోబెట్టి నాకు ఏమనిపించింది, నాకు ఓన్లీ జైల్లో ఆయన కలిసి బయటికి వచ్చే దారే ఉంది. ఇది గోల్డెన్ అవర్. ఇది ఆంధ్రప్రదేశ్ ఇంటెన్సివ్ కేర్లో ఉంది. ఆ రోజు తీసుకునే నిర్ణయమే కీలకం. అప్పటికి మేము ఈ కరోనా వల్ల దీనివల్ల బీజేపీ మేము ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాం. ఒక రోడ్ మ్యాప్ లేదు, ముందు నుంచి అడుగుతా ఉన్నాం, రోడ్ మ్యాప్ లేదు. నాకేమనిపించింది, ఇంకొకసారి కనుక వైసీపీ ప్రభుత్వం వస్తే ఈసారి ఎవరిని బతికినివ్వరు, ఇంట్లో ఆడపిల్లలను లాగేస్తారు వీళ్ళు. నేను అప్పటికి చూశాను పరిస్థితులు. మాజీ ముఖ్యమంత్రి భార్యనే వీళ్ళు ఇలా తిడుతున్నప్పుడు, సతీమణి ఇలా తిడుతున్నప్పుడు, నా ఇంటి మీద ఇలా మాట్లాడుతున్నప్పుడు, పదవులు వీటన్నిటి గుర్తింపు వీటన్నిటికంటే కూడా రాష్ట్ర సుస్థిరత, 5 కోట్ల మంది ప్రజల సుస్థిరతకి నేను ఓటేశాను. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు చాలా మంది తెలుగుదేశం నాయకులు దాన్ని, ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా నా దగ్గరికి వచ్చారు చాలా మంది. అన్న మాకు మా నాయకుడికి చెప్పన్నా, ప్రధానమంత్రి గారు చెప్పన్నా, అందరం కృషి చేసాం తెలుగుదేశం. రైట్. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సుస్థిరత కోసం
మరొకసారి వైసీపీ వస్తే ఇళ్లలో నుంచి బయటికి తీసుకొచ్చి ఆడవాళ్ళని కొడుతున్నారనే ఉద్దేశంతోనే రాష్ట్ర సుస్థిరత కోసం పొత్తుతో వెళ్ళాము, లేదంటే ఇండివిజువల్గా వెళ్ళే సత్తా అప్పుడు కూడా ఉందని వాళ్ళ యొక్క మీటింగ్లో చెప్పుకోవడం జరిగింది. దీనిలో వాస్తవం ఉందంటారా? సార్ ఈ సంవత్సరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే ఎస్ ఇస్తాను సార్, ఇస్తాను ఒక్క నిమిషం మీకు ఇస్తాను మేడం, మీకు ఇస్తాను. రమేష్ గారు మాట్లాడుతున్నారు. ఎస్ ఇస్తాను, మీకు ఇస్తాను. రమేష్ గారు మాట్లాడుతున్నారు, మీకు ఇస్తాను, ఆగండి. రమేష్ గారు మాట్లాడండి. ఆవిడ ఒకసారి ఇయర్ పాడ్స్ తీసేయమండి, డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది. అవును, ఇయర్ పాడ్స్ డిస్కనెక్ట్ చేయండి కొంచెం. మీ ఇయర్ పాడ్స్ పెడితే వినపడుతుంది, నార్మల్గా అయితే బాగా వినపడుతుంది. ఇయర్ పాడ్స్ డిస్కనెక్ట్ చేస్తే మాట్లాడండి మీరు. రైట్, మాట్లాడండి రమేష్ గారు. లక్ష్మీనాథ్ గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే ముందు ఉదయశ్రీ గారు మాట్లాడాలి. ఆవిడ మాట్లాడుతూ ఈరోజు కొత్తగా చూసారు, గతంలో చూడలేదు. మీరు డిబేట్కి వచ్చారు, సంతోషం. పార్టీ పరంగా మీరు మంచిగా డిబేట్ చేయడం తప్పలేదు. అంతేగాని ఒక పక్క పార్టీ నాయకుల్ని ఏకవచనంతో మాట్లాడటం, లేకపోతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం చేస్తే మేము కూడా అలా మాట్లాడగలం. కానీ నా పద్ధతి, నా సంస్కారం అది కాదు. కాబట్టి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు చంద్రబాబు నాయుడు గారిని, మీ నాయకుడిని చంద్రబాబు నాయుడు గారు అని పిలుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుని జగన్మోహన్ రెడ్డిని ఏకవచనంతో మాట్లాడుతున్నారు. అలాగే పేర్ని నాని గారిని పేర్ని నాని అని మాట్లాడుతున్నారు. ఈ స్థాయి జీవితంలో ఎప్పుడన్నా పేరు నాని గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి స్థాయికి నువ్వు వెళ్ళగలవమ్మా? ఎందుకమ్మా మనం ఏకవచనంతో మాట్లాడతాం? వాళ్ళ స్థాయి ఏంటో మనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడండి. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోం. నెక్స్ట్ మరో విషయం కూడా చెప్తున్నాను. ఆగమ్మా, నువ్వు ఆగు. నేను మాట్లాడిన తర్వాత నువ్వు మాట్లాడు. చిప్పు దొబ్బింది అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. సర్లే, చిప్పు దొబ్బితేనే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఏం చేయాలో తెలియక పవన్ కళ్యాణ్ గారిని వెంటబెట్టుకెళ్తేనే ముఖ్యమంత్రి అవ్వలేదని చెప్పి చిప్పు దొబ్బితే పవన్ కళ్యాణ్తో కలిసి మీరు మర్యాదగా డిబేట్ చేస్తే నేను చాలా హుందాగా మర్యాదగా గౌరవంగా డిబేట్ చేస్తా. మీరు గౌరవం లేకుండా మాట్లాడితే మీరు మాట్లాడిన 100 రెట్లు నేను మాట్లాడగలను, డిబేట్ చేయగలను. ఇక ఆ విషయం జరిగి నేను వెళ్ళదలుచుకోలేదు. ఇక పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ నేను కొన్ని అంశాలతోటి విభేదించాను. ఆ రోజు కూడా నాకు అవకాశం ఉంది. 2019లో నేను ఒంటరిగా 24లో ఒంటరిగా పోటీ చేయగలని చెప్పి మాట్లాడటం జరిగింది. ఆయన ఎన్నికల మీటింగ్ పెట్టాడు జనసేన నాయకులతో. ఆ మీటింగ్ లో ఏం చెప్పడం జరిగింది? ఉదయశ్రీ గారు, ఇయర్ పాడ్స్ పెట్టుకోమాకండి. ఇయర్ పాడ్స్ తీసేస్తే వినపడుతుంది. మీరు అక్కడ ఇయర్ పాడ్స్కి మీకు కనెక్ట్ కావట్లేదు. అక్కడ ఇయర్ పాడ్స్ తీసేసి డైరెక్ట్గా ఉండండి, డైరెక్ట్ వినపడుతుంది మీకు. ఇయర్ పాడ్స్ డిస్కనెక్ట్ చేయండి. ఎస్, మన పార్టీకి నిర్మాణం ఇయర్ లేదు. పాడ్స్ తీసేయండి. మన పార్టీకి బూత్ కమిటీ సభ్యులు లేరు. రమేష్ గారు ఒక్క నిమిషం, ఇయర్ పాడ్స్ తీసేసేయండి, మీరు డిస్కనెక్ట్ చేయండి. రైట్, రమేష్ గారు మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు జనసేన పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు ఆయన మాట్లాడారండి, తెలుగుదేశం పార్టీ లాగా మనకి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ లేదు, మన పార్టీకి బూత్ కమిటీ సభ్యులు లేరు. ఏ ఒక్క బూత్ లోనైనా మనం 50 నుండి 100 మంది బూత్ కమిటీ సభ్యులు చూపించగలమా? పార్టీ నిర్మాణమే లేనప్పుడు మనం ఎలా గెలుస్తాం అని చెప్పి మాట్లాడిన ఇదే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు నాకు ఆ రోజున నేను ఒంటరిగా వెళ్ళిన గెలవగలను అని మాట్లాడటం అనేది ఆయన 2 మాటల ధోరణికి ప్రత్యక్ష సాక్ష్యాలు. ఆయన అంతేకాదు, ఏ ఒక్క మాట మీద కూడా ఆయన ఒక్క చోట నిలబడడం అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన నరసాపురంలో పుట్టానంటాడు, నెల్లూరులో పుట్టానంటాడు, బాపట్లలో పుట్టానంటాడు, చాలా చోట్ల పుట్టానంటాడు. సో అలాగే ఆయన రకరకాలుగా మాట్లాడతారు. రాజధాని మీద ఎలా క్లారిటీ లేదో ఆయనకు కూడా అలా క్లారిటీ లేదంటారు. అదే కులం గురించి ఏపీ రాజధానుల మీద మీకు ఎలా క్లారిటీ లేదో పవన్ కళ్యాణ్ గారికి కూడా అలాగే క్లారిటీ లేదంటారు మీరు, అంతేగా? పవన్ కళ్యాణ్ గారికి ఏ విషయం మీద క్లారిటీ లేదన్నది ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు ఆయన చెప్పడం జరిగింది, బీజేపీ రోడ్ మ్యాప్ ఇస్తుంది అని చెప్పి నేను అసలు ఆయన ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి వేరే పార్టీకి రోడ్ మ్యాప్ వాళ్ళు మిత్రత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇస్తారన్నారు.
ఒక జాతీయ పార్టీ కాబట్టి వాళ్ళు అప్పటికే పొత్తులో ఉన్నారు కాబట్టి వెయిట్ చేశారు. తప్పే ఉంది. మీరంటే ఎవరితో పొత్తుల్లో లేరు. మీరు రాజశేఖర్ రెడ్డి గారు పొత్తుల్లో ఉంటే పాపం ఆయన బతుకుంటే మీకు చెప్పేవాళ్ళు. మీరేమో పొత్తుల్లో లేరు కాబట్టి మీకు తెలియదు. లక్ష్మీనాథ్ గారు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఆయన పార్టీ వ్యవహారాలు ఆయన నడుపుకుంటూ ప్రజల కోసం పోరాటాలు చేసుకుంటూ వెళితే ఆ తర్వాత బీజేపీ వచ్చి కలుస్తూ చంద్రబాబు నాయుడు గారు వచ్చి కలుస్తారు. వాళ్ళు వచ్చి ఈయన కలవాలి తప్ప ఈయన వెళ్ళిపోయి సాగిల పడిపోయి ఈయన కలిసిపోకూడదు. ఆ రకంగా ఈయన ముందు వెళ్ళిపోయి ఎక్కడికక్కడ ఈయన కలిశారు తప్ప వాళ్ళు ఎక్కడా కూడా ఈయనతో కలవడానికి సిద్ధంగా లేరనే విషయం అందరికీ తెలుసు. 2024 ఎన్నికల్లో బీజేపీని తిట్టిన ఈయన బీఎస్పీ సిపిఐ సిపిఎం తోటి కలిసి పోటీ చేసిన ఈయన ఎన్నికల్లో ఓడిపోయిన 3 నెలలు కాకుండానే వెళ్ళిపోయి బీజేపీ పార్టీ తోటి నేను బీజేపీ పార్టీ తోటి కలిసిపోతాను. రైట్. చివరిగా ఒక్కటి చెప్పండి రమేష్ గారు, 2029లో అయినా మీతో ఒక్క పార్టీ అయినా కలిసే అవకాశం ఉందా? ఎందుకు ఒక్క పార్టీ కూడా మీతో కలవట్లేదు? మిమ్మల్ని ఎందుకు దూరం పెట్టారు? రాజకీయ పార్టీలన్నీ ఎందుకు మీ వైసీపీని దూరం పెట్టాయి? ఎందుకు గెంటేశాయి? ఎందుకు ఎవరు పొత్తు పెట్టుకోవట్లేదు? సార్ మేము ఎవరితో కలవని మేము చెబుతున్నాం. మేము ఎవరితో పక్కన పార్టీలన్నీ వైసీపీని మేము వెలేసాము, వైసీపీ ఆంధ్రప్రదేశ్కి హానికరం కాబట్టి మేము కలవట్లేదు అంటున్నాయి అన్ని పార్టీలు. వాస్తవం లేదా? లక్ష్మీనాథ్ గారు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, బీజేపీ పొత్తు పెట్టుకోవడానికి ముందు మమ్మల్ని అడిగింది. మేము వద్దు అన్న తర్వాత వాళ్ళతో పొత్తు పెట్టుకున్నారు. మీరందరూ ప్రచారం చేస్తున్నది తప్పు. ఇంకో విషయం కూడా నేను చెప్పదలుచుకున్నాను లక్ష్మీనాథ్ గారు. చెప్పండి. ఆవిడ మోడీ గారి గురించి అన్ని మాటలు మాట్లాడారు. పాపం 2019 ఎన్నికల్లో ఆవిడ మోడీ గారిని ఎన్ని తిట్టారో చంద్రబాబు నాయుడు గారు నేను అడిగా కదా కాదు కదా అన్ని తెలుసు. ఆవిడ మాట్లాడుతూ మేమంట కేసులు కొట్టించుకోవడం కోసం, జైలుకు వెళ్లకుండా ఉండడం కోసం మోడీ గారి కాళ్ళు పట్టుకున్నామంట. ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు అలాగే ఉన్నాయి. ఆవిడ ఉదయశ్రీ గారికి తెలుసో తెలీదు, ఒక కేసు కూడా కొట్టివేయబడలేదు. మీకు ఇస్తాను, నెక్స్ట్ మీకే ఇస్తాను. ఉదయశ్రీ గారు 1 మినిట్ ఉండండి. ఉదయశ్రీ గారు 1 మినిట్ ఉండండి, మీకే ఇస్తా. రైట్, మీరు కంక్లూడ్ చేయండి. చివరిగా చెప్పండి రమేష్ గారు, చివరిగా చెప్పండి. రైట్, ఈ విషయం మీకు తెలియకపోతే తెలుసుకోండి. రైట్ ఈ రోజున మోడీ గారి కాళ్ళు పట్టుకుని స్కిల్ స్కామ్ కేసు కానీ మరో కేసు కానీ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద కోర్టుల్లో కొట్టించేసుకుంటున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు కాదు అనే విషయాన్ని. రైట్ రమేష్ గారు, మీ అభిప్రాయం అర్థమైంది. ఒక్క నిమిషం లక్ష్మీనాథ్ గారు, చెప్పండి. ఒక్క విషయం చెప్పండి. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఇంట్లో ఆడపిల్లలు లాగేస్తారనంటే ఈయన పొత్తు పెట్టుకున్నాడంట. పాపం సుగాలి ప్రీతికి ఇచ్చే విషయం నేను అధికారంలోకి రాగానే మొట్టమొదటిగా సుగాలి ప్రీతికి న్యాయం చేస్తాను. మీరు అన్ని పాపాలు చెప్తారు, సుగాలి ప్రీతి ఇష్యూ చెప్తారు, అవి చెప్తారు, ఇవి చెప్తారు. కానీ మీరు ఉండగా వాళ్ళ సొంత బాబాయ్ కేసును కూడా ఏం చేయలేకపోయారు. సొంత బాబాయ్ కేసులు కూడా గాలికి వదిలేశారు. ఇవన్నీ ఎందుకులేండి? పాప మీరు ఆ కేసులు ఈ కేసులు తిస్తే లేనిపోయిన కేసులు అన్ని మీ మేడకు చుట్టుకునేటట్టున్నాయి. ఎందుకులేండి, వద్దులే. రమేష్ గారు లక్ష్మీనాథ్ గారు చెప్పండి. న్యాయం చేస్తానన్న వ్యక్తి పవన్ కళ్యాణ్. రైట్ అర్థమైందా? ఈ రోజు కూడా వికలాంగురాలైనా దివ్యాంగురాలైనా మీ అభిప్రాయం అర్థమైంది. ప్రతిపక్షంలో ఉంటే మనం ఒకలాగా మాట్లాడాలి, అధికారంలో ఉంటే ఒకలాగా మాట్లాడాలి. అభిప్రాయం అర్థమైంది. నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. ఎస్ కంక్లూడ్ చేశారు, సమయం అయిపోయింది. ఎస్ మీరు మాట్లాడండి. ఎస్ వినపడుతుంది, మీరు మాట్లాడండి. ఉదయశ్రీ గారు కంక్లూడ్ చేయండి. క్లియర్ గానే ఉంది, కంక్లూడ్ చేయండి. ఒక్క చిన్న మాటకి సమాధానం చెప్పండి సార్. గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కొన్ని 100 సార్లు ఢిల్లీ వెళ్ళారు, నరేంద్ర మోడీ గారిని కలిసి వచ్చారు. ఏ ఒక్క రోజైనా సరే ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టారా? ఆంధ్ర రాష్ట్రం గురించి నేను పలానా దాని గురించి, పలానా నిధుల కోసం, పలానా అభివృద్ధి కోసం, పలానా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం నేను ప్రెస్ మీట్ ఎస్ మీ దగ్గర డిస్టర్బెన్స్ ఉంది ఉదయశ్రీ గారు, మీ దగ్గర సరిగ్గా లేదు. మీకు ఎన్నిసార్లు మీరు డిస్కనెక్ట్ చేయకుండా మీరు మాట్లాడుతున్నారు. మీరు డిస్కనెక్ట్ చేయట్లేదు ఉదయశ్రీ గారు. ఓన్లీ చెవులో నుంచి తీసేస్తే సరిపోదు, దాన్ని డిస్కనెక్ట్ చేయండి. మీకు ఇందాక నుంచి నేను అదే చెప్తున్నాను. డిస్కనెక్ట్ చేశారా మీరు? చేశాను సార్. ఇప్పుడు వినిపిస్తుందా? ఎస్ మాట్లాడండి.
ఓకే, నేను అడిగిన దానికి బ్రదర్ ని ఒక సమాధానం చెప్పనండి సార్. గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కొన్ని వందల సార్లు ఢిల్లీ వెళ్ళారు, కేంద్ర నరేంద్ర మోడీ గారిని కలిశారు. ఒక్క రోజైనా ఢిల్లీలో వెంటనే నరేంద్ర మోడీ గారిని కలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారా? మీరు ఇంకేదో మాట్లాడుతున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రెస్ మీట్ పెట్టలేదు. ఆయన ఆంధ్ర రాష్ట్రం గురించి కాదండి, ఆంధ్రప్రదేశ్ లోనే ప్రెస్ మీట్ పెట్టలేదు, ఢిల్లీలో పెడతారు. ఆయన మీరు భలే ఉన్నారు. తెలియజేశారా? మరి మేమేమనుకోవాలి సార్? ఢిల్లీ వెళ్తారు, నరేంద్ర మోడీ గారిని కలుస్తారు. ఎందుకు కలుస్తారో తెలియదు, ఎందుకు వస్తారో తెలియదు, ఎందుకు వెళ్తారో తెలియదు. మరి మేమేమనుకోవాలి సార్? మేమైతే అదే అనుకుంటా ఉన్నాం. కేసులు కొట్టేపించుకోవడం కోసం, కోర్టు చుట్టూ తిరగకుండా ఉండడం కోసం, జైలుకి వెళ్లకుండా ఉండడం కోసమే వెళ్ళారేమో అనుకుంటున్నాం సార్. అదే వాళ్ళు ఆంధ్ర రాష్ట్రం కోసం వెళ్తే, ఒక ముఖ్యమంత్రి హోదాలో వెళ్తే ప్రెస్ మీట్ పెట్టాలి కదా సార్. ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్తా ఉన్నారు, వెంటనే అక్కడికక్కడ ప్రెస్ మీట్ పెడతా ఉన్నారా లేదా? మరి లోకేష్ గారు వెళ్తా ఉన్నారు, వెంటనే ప్రెస్ మీట్ పెడతా ఉన్నారా లేదా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నారా లేదా? అది కదా సార్ పరిపాలన అంటే, అది కదా సార్ ముఖ్యమంత్రి లక్షణం అంటే. మరి దీన్ని ఏమనాలి సార్? నేనంటే ఇంత బాగా దానికి సమాధానం చెప్పానండి సార్. నేను వింటా. ఓకే చెప్తున్నారు, చెప్పండి సార్. రమేష్ గారు చెప్పండి రమేష్ గారు. నేను చెప్తున్నా వినమ్మా. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు లాగా డబ్బా కొట్టుకోవడం మాకు అలవాట్లేదు. అర్థమైందా? వాళ్ళలాగా పిఆర్టీలు పెట్టుకుని ప్రచారాలు చేసుకోవాల్సిన కర్మ మాకు లేదు. ఎంతసేపు కూడా ప్రచారార్పణంతో ఏది చేసినా చేయకపోయినా, జరగకపోయినా, ఇదో మన బుల్లెట్ ట్రైన్ అన్నారు, సీప్ ట్రైన్ అన్నారు, 4218 ఎకరాల్లో విమానాశ్రయం అన్నారు, రేపు ప్రపంచంలోనే అత్యధిక పెద్ద రైల్వే స్టేషన్ అంటున్నారు, బస్ స్టాండ్ అంటున్నారు. ఇవేమి అమరావతిలో 2029 లోపు కట్టడం జరగదు. కానీ మీరు ఏది చేసినా చేయకపోయినా డబ్బా కొట్టుకుంటారు. మేము డబ్బా కొట్టుకోం, మేము జరిగింది మాత్రమే చెబుతాం. ఊరుకోండి సార్, ఏం మాట్లాడుతున్నారు? మీ నాయకుల్ని చూసుకొని, మీ నాయకుల్ని చూసుకొని, మీ ఎక్స్ మినిస్టర్ని, ఎమ్మెల్యే చూసుకొని మీరు మాట్లాడుతూ ఉన్నారండి సార్. నోరు తెరిచి అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. మీరు కూడా కార్యకర్తలు నిబద్ధంగా నిజాయితీగా ఉండండి సార్. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎట్లాగో ఉండలేడు, మీ ఎమ్మెల్యేలు ఎక్స్ మినిస్టర్లు ఎట్లాగో ఉండలేరు. నీతి నిజాయితీ వాళ్ళ దగ్గర లేదు కదా సార్. మీరన్నా నీతి నిజాయితీగా మాట్లాడండి. మీరు కూడా నోరు తెరిచి అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. నోరు తెరిచి అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. కేంద్ర నిధులు తక్కువ తెచ్చాడు. ఎందుకు తెచ్చాడు? కేంద్ర నిధులు తక్కువ తెచ్చాడు. ఎందుకు తెచ్చాడు? కనీసం కేంద్ర మీ నాయకుడు ఉన్నాడు. అది మీ నాయకుడు. అది మీరు తెలుసుకోవాల్సింది. అది బాగుపడాల్సింది మీ నాయకుడు. మీ నాయకులు, మీ బినామీలు వాళ్ళు బాగుపడుతున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎవరు బాగుపడతలేదు. అది తెలుసుకోండి మీరు. రైట్ మీ అభిప్రాయం అర్థమైంది, రమేష్ గారు. మీ అభిప్రాయం అర్థమైంది. ఉదయశ్రీ గారు కంక్లూడ్ చేయండి. యశ్వంత్ గారు కంక్లూడ్ చేయండి. కంప్లీట్ చేస్తాను. ఒకటి, పొద్దుల గురించి మాట్లాడే లెక్కలో పొత్తుల పెట్టుకున్న వాళ్ళు అసమర్థులే కాదు, పెట్టుకున్న వాళ్ళు సమర్థులే కాదు. ఒకవేళ అదే లెక్కలో తీసుకుంటే పొత్తులు పెట్టుకుంటే అసమర్థులు, పెట్టుకోకపోతే సమర్థులు అనుకునే లెక్కలో వాళ్ళు మాట్లాడితే 2004 నుంచి 2009 వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టుకున్న పొత్తులకి మరి ఆయన అసమర్థులై పొత్తులు పెట్టుకున్నాడా లేదా అనేది మీరు సమాధానం చెప్పాలి. ఇది ఒక పాయింట్. రెండోది వచ్చేసి ఇక నుంచి వైసీపీ నాయకులు కానీ వైసీపీ ఆందోళన ఎవరైనా ప్రతినిధి చేసినప్పుడు ప్రజలకు ఉపయోగపడే ప్రతినిధి చేస్తే అందరికీ సంతోషంగా ఉంటుంది. రాజకీయ వ్యక్తిగత విషయం గురించి కూడా ప్రతినిధి పెట్టాల్సిన అవసరం లేదు. ఇక 3వ పాయింట్ వచ్చేసి జనసేన వాళ్ళకి ఏదైనా అన్యాయం జరుగుతుంది అని చెప్పి వాళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒకవేళ జనసేన పార్టీ నాయకులతో జరుగుతుందని మీరు బాగా కలిగితే కనుక ఈ వైసీపీ కండుగా తీసేసి మా దగ్గరకు వచ్చి మాతో మంచిగా మన రూపాయల సపోర్ట్ జనసేన కండుగా పెట్టుకుని మీరు కూడా మాట్లాడితే మేము అప్రిషియేట్ చేస్తాం. రైట్. ఈ 3 నేను కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. రైట్.
రైట్. ఒకటి యశ్వంత్ గారు, డిబేట్ దగ్గర మీ దగ్గర సిగ్నల్ ఏదో తక్కువ ఉన్నట్టుంది. రెగ్యులర్గా మీరు వచ్చేటప్పుడు ఆ ఇయర్ పాడ్స్ వినకుండా లేకుండా డైరెక్ట్గా మీరు కనెక్ట్ అయితే మీ మాట వినపడుతుంది. మీరు ఇయర్ పాడ్స్ యూజ్ చేసి మాట్లాడటం వల్ల సిగ్నల్ వల్ల మీ వాయిస్ సరిగ్గా వినపడతలేదు. ఉదయశ్రీ గారి దగ్గర కూడా అదే ప్రాబ్లం. ఆవిడ ఇయర్ పాడ్స్ తీసేసిన తర్వాత మంచిగా వినపడింది. మీ దగ్గర కొంచెం జాయిన్ అయ్యేటప్పుడు కొంచెం ఒకసారి ఇక్కడి నుంచి డిబేట్ ముందు ఒక 5 minutes 10 minutes బిఫోర్ జాయిన్ అయ్యి చెక్ చేసుకుంటే ఈ ఇబ్బంది లేకుండా ఉంటుంది. డిబేట్కి జాయిన్ అయ్యే ముందు ఒక 5-10 నిమిషాల ముందు జాయిన్ అవుతుంది. రైట్. అదే సార్, ఇయర్ పాడ్స్ తీసేస్తే మీకు బాగా వినబడుతుంది. మీ దగ్గర సిగ్నల్ తక్కువ ఉంది, దానివల్లే నేను చెప్పాను. నెక్స్ట్ టైం నుంచి కొంచెం అది ఒక 5-10 minutes బిఫోర్ జాయిన్ అయితే వాట్ అనేది ఒక ఐడియా ఉంటుంది. ఎస్ సార్, ధన్యవాదాలు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు యశ్వంత్ గారు. ధన్యవాదాలు ఉదయశ్రీ గారు. అదేవిధంగా ధన్యవాదాలండి కారుమంచి రమేష్ గారు. ఏదేమైనప్పటికీ మాజీ మంత్రి ఎవరైతే పేరుని నాని ఉన్నారో ఈయన గురించి మనం పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిన్న విషయం అయినా పెద్ద విషయం అయినా ఆయన ప్రెస్ మీట్ పెట్టి నాన్న హడావిడి చేస్తూ ఉంటారు. ఈయన స్పెషలిస్ట్ అని, అందుకే ఇప్పుడు ఆయన్ని పేరుని నాని అంటలేదు, ప్రెస్ మీట్లో నాని అని పిలుస్తున్నారు. ఇక విశ్లేషకులు కూడా ఇలాగే ఆయన ప్రెస్ మీట్లో నాని అని అభిప్రాయపడుతున్నారు. ఇక తాజాగా ప్రధాని నరేంద్ర మోడీని కూడా వదలకుండా ప్రెస్ మీట్ పెట్టి తిట్టి తనకు తానే సాటి అని నిరూపించుకునే ప్రయత్నం చేశారు. అయితే జగన్ రెడ్డి గారు పిలిచి నన్ను ప్రశాంతంగా ఉండనివ్వా అని తల ఎప్పుడైతే ఆయన్ని ఈ రకంగా నా తల బొప్పు కట్టేటట్టు చేయమాకని చెప్పడంతో మళ్ళీ యూటర్న్ తీసుకుని నా మాట తూచ్ ప్రధాని మోడీ ఇంద్రుడు చంద్రుడు అని మళ్ళీ పర్ఫార్మెన్స్ ఇచ్చారని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఇక తర్వాత తమ కార్యకర్తల సమావేశంలో పవన్ మాట్లాడిన మాటల అనంతరం మళ్ళీ ఐఎమ్ రెడీ అంటూ మళ్ళీ ప్రెస్ మీట్కి ముందుకు వచ్చి మళ్ళీ తనదైన మాటలతో పర్ఫార్మెన్స్ ఎరగదీశారు. పనిలో పనిగా సీఎం చంద్రబాబు మీద కూడా కొన్ని పంచులు కూడా వేశారు. కానీ వైసీపీ అధినేత జగన్ అంటున్నారట, చూసుకోబళ్ళా ప్రధానితో పర్ఫార్మెన్స్ మనకెందుకు అవసరమా అని అన్నారంట. అసలు వైసీపీలో పేరుని నాని ఇలా మాట్లాడటానికి కారణం ఏంటని మాట్లాడితే, ఇక ఈయనకి ఎక్కువ కాలం మరి జనసేన అధినేతతో ఏదో రకంగా మెప్పు పొంది జనసేనలోకి వచ్చేయాలని అనుకుంటే మా కండువా వేసుకుని రండి, మా యొక్క పార్టీలోకి రావాలంటే మీరు అలా ప్రయత్నించడం కానీ కావాలి, మీరు ఇలా పర్ఫార్మెన్స్ చేయొద్దు అని చెప్పి జన సైనికులు టీడీపీ నాయకులు మరి మాట్లాడుతున్న పరిస్థితి మనం గమనించవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా పేరుని నాని ప్రెస్ మీట్ల వెనుక అసలు ఉద్దేశం ఆయన మాట్లాడేది కాదు, తన తర్వాతి తరమైన పేరుని కిట్టుని ఒక మంచి స్థాయిలో వైసీపీలో నిలబెట్టాలనే తాపత్రయం పడుతున్నారు. కానీ పెద్ద ఆయన అంటే జగన్మోహన్ రెడ్డి గారు అది పట్టించుకోవటం లేదు కాబట్టి ఏదో రకంగా ఆయన కళ్ళల్లో ఆనందం కోసం ఈ రకంగా ఆయన ప్రెస్ మీట్లు పెడుతున్నారని కూటమి నేతలు ఎద్దేవా చేస్తున్నారు. మీరేమనుకుంటున్నారు? కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇది వాటి స్పెషల్ డిబేట్ చూస్తూనే ఉండండి. ఏఎన్ఎన్. నమస్తే.